అమ్మవారు స్వప్నవారాహి రూపంలో కనిపించి మమ్మల్ని ఇలా కట్టమని కోరడం జరిగింది. వెంటనే నేను మా నాన్న ఒక దగ్గర కూర్చొని ఆలోచించుకొని అమ్మవారు ఇలా అడిగింది కదా చేద్దామని చెప్పేసి మేమే సంకల్పం అనేది పెట్టుకొని ఎవరికాడ కూడా ఒక్క రూపాయి కూడా ఎవరికాడ తీసుకోకుండా మేమే ధర్మకర్తలమయ్యి ఆలయానికి మేసాల గౌరనాయుడు వాళ్ళ కొడుకు నేను మేసాల శంకర్రావు మా ఇద్దరం ధర్మకర్తలుగా ఇక్కడ నిలబడి అమ్మవారు చెప్పిన విధంగా ఎవరికాడ కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మా స్వయస్థాలతో అమ్మ అడిగింది కాబట్టి మమ్మల్ని ఈ ఆలయం కట్టడం జరిగింది. అలాగే ఈ గుళ్ళో 5 శుక్రవారాల పూజ ప్రత్యేకత. 5 శుక్రవారాల పూజ చేయించుకున్న తర్వాత 5వ శుక్రవారం ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళ స్వయస్థాలతో అమ్మవారికి అభిషేకం చేసుకునే అవకాశం అనేది గుళ్ళో కల్పించడం జరిగింది. అలాగే ఈ నెల 23వ తారీఖున ఉదయం 7 గంటల నుంచి అమ్మవారి దగ్గర యాగాలు జరుగుతూ ఉంటాయి. మధ్యాహ్నం మహాన్నదాన కార్యక్రమం వారాహి క్యాటరింగ్స్ అని విజయనగరం వాళ్ళు ఇక్కడ అమ్మవారికి మహాన్నదాన కార్యక్రమం అనేది జరిపించుతున్నారు. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి అమ్మవారి సారి ఊరేగింపు, అమ్మవారి పంచలోహ అమ్మవారి కలస ఊరేగింపులు జరుగుతూ ఉంటాయి. వచ్చిన ప్రతి భక్తులకు కూడా అమ్మవారి యొక్క పంచలోహ విగ్రహం తల మీద పెట్టే అవకాశం అనేది మనం కల్పిస్తూ ఉన్నాము. అలాగే అమ్మవారు కల్లో కనిపించిన ఆయన ప్రతి ఇంట కూడా నేను ఉండాలని మాకు చెప్పడం జరిగింది. అందుకే వచ్చిన ప్రతి భక్తులకు కూడా ఈ అమ్మవారి యొక్క ఈ ప్రతిమలు అనేవి, అమ్మవారి యొక్క ఈ ఫొటోస్ అనేవి మనం పంచడం జరుగుతూ ఉంటుంది అనమాట. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఫోటో ఇస్తాము. ఈ యొక్క వస్త్రాలతోనే ఆ రోజు అమ్మవారు ఈ ఫోటోలో ఏ వస్త్రం అయితే ఉందో ఆ వస్త్రాలతోనే అమ్మవారు ఆ రోజు కాలు కలపడం కూడా జరిగింది. అలాగే ఆ రోజు 5 శుక్రవారాలు పూజ చేసుకొని అమ్మవారికి పాలాభిషేకం చేసుకున్న ఆ పాలతో వెంటనే ప్రసాదం ఉండి వచ్చిన ప్రతి భక్తుడికి కూడా అదే ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. ఆ పాలతో చేసిన ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓం శ్రీ మాత్రే నమః. వారాహి మాత అంటేనే మనలో ఉన్న చెడు గుణాన్ని మనతో వచ్చిన చెడుని తీయడానికి వచ్చేదాన్ని వారాహి మాత అంటారు. వారాహి మాతని తెలుసుకొని మనం ఎక్కడికో వెళ్ళాలని అనుకుంటాం, కానీ మనకి లక్కీగా విజయనగరంకి మొయిగా దగ్గర గ్రామంలో పెట్టారు. వారాహి మాతని మనం నార్మల్గా టెంపుల్స్ అయితే మార్నింగ్ వెళ్తాం, కానీ వారాహి మాత మార్నింగ్ నుంచి రాత్రి వరకు మనకి ఊర్లో ఉన్న చెడుని తీసేయడానికి తిరుగుతూ ఉంటారు, నగర సంచారం చేస్తూ ఉంటారు. అందుకనే తల్లి రాత్రే ప్రశాంతంగా ఉంటారు. అందుకే మనం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు దర్శనానికి వెళ్ళినా కూడా తల్లి మనలో ఉన్న చెడుని తీయడానికి బయటను తిరుగుతూ ఉంటుంది. కాబట్టి రాత్రిలో అయితే తల్లి ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి అప్పుడు మనం రాత్రులు దర్శనం చేసుకుంటాం. వారాహిమాత దర్శనం అంటే రాత్రి దర్శనము చాలా కరెక్ట్ అయిన దర్శనం. తల్లి దీవెనలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. జై వారాహి మాత. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.